రైట్. కాకమన్ రాజశేఖర్ గారు, అంటే ప్రధానంగా ఈ సామాజిక విప్లవ రథాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిన్న ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ప్రధానంగా ఈ ఎజెండాతోనే జనంలోకి వెళ్తున్నారా? అంటే సంక్షేమ పథకాలు కొంత చేశారు, అభివృద్ధి చేయలేదని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. మేము అన్ని రకాలుగా చేశాము, సంక్షేమాన్ని చేశాము, అలాగే అన్ని పథకాలకు సంబంధించి మధ్యలో ఇంకే వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు చేశాము, అలాగే 2,70,000 కోట్లు అక్క చెల్లెళ్ళ ఖాతాల్లోకి జమ చేశామని నిన్న సీఎం చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అటువంటి పెద్దలు చౌదరి గారు కూడా ముందుగా నమస్కారాలు సార్. మేము గతంలో ఎన్నడూ చేయని విధంగా, అంటే ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 77 ఏళ్లలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాట వాస్తవం. దీన్నే అనేక రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దాదాపు మరి 2,70,000 కోట్ల రూపాయలు మరి డైరెక్ట్గా ప్రజలకు అందించడం సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అంటే అది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయానికి నాంది పలికినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మరొకసారి ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది అని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా ఎక్కడ ఏం మాట్లాడినా మీ అందరికీ మేలు జరిగిందని మీరు నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాగే మరి ఏ పార్టీ అయినా, అంటే అసలు ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా మేము ఇన్ని సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 19 నుంచి 24 వరకు పరిపాలించాం. మా పరిపాలనలో మీకు మేలు జరిగితేనే మళ్ళీ తిరిగి ఆశీర్వదించండి అని చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం ఏ ఒక్క పార్టీకైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. గతంలో చూస్తే 14 నుంచి 19 దాకా తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, చివరి సంవత్సరం వాళ్ళు లేకపోయినా జనసేన కానీ వీళ్ళంతా కలిసే ఉన్నారు దాదాపు 4 సంవత్సరాలు. కానీ మరి వాళ్ళ పరిపాలన ఈ గత 5 సంవత్సరాల పరిపాలన చూసి మాకు ఓట్లేయండి, మేము మీకు మేలు చేస్తేనే మమ్మల్ని ఆశీర్వదించండి అనే మాట, ఒక్క మాట ఎప్పుడైనా విన్నామా? కనీసం మాత్రం అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు సూపర్ 6 అని తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలను ప్రస్తావించింది. వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో రాబోతుంది అంటున్నారు. అలాగే జనసేన షణ్ముఖ వ్యూహంలో ఒక 6 అంశాలను ప్రస్తావించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కాబట్టి ముగ్గురం కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయబోతున్నాము. మాకు అధికారం ఇవ్వాలని కోరుతున్నాం కాబట్టి మేము వస్తే ఏం చేస్తామో చెప్తాం, కానీ గత అంశాలు ఎందుకని మొన్న ఒక సీనియర్ నేత కూడా మాట్లాడారు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఏ రాజకీయ పార్టీ అయినా అప్పుడే పార్టీ పెట్టి అప్పుడే ప్రజల మధ్యలోకి వచ్చి అప్పుడే ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భం ఏదన్నా అయితే ప్రజలు నమ్ముతారండి, సహజంగా నమ్ముతారు. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ప్రత్యేక హోదాతో కలిపి, విభజన హామీలతో కలిపి, పెండింగ్ ప్రాజెక్టులతో కలిపి, లేదా రాష్ట్రానికి రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని అంశాలు అయితేమి, రాష్ట్రానికి వీళ్ళేమి చేస్తామనేటువంటి అంశాలు అయితేమి అన్నీ కలిపి మోడీ గారు కూర్చున్నారు, చంద్రబాబు గారు కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. ఒకే వేదిక మీద నుంచి ప్రమాణం చేసి మరి ఈరోజు 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఈ రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలే కదా, ఎందుకు నెరవేర్చలేకపోయారు? 5 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు, కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ ఉంది. ఎందుకు చేయలేకపోయారు అనేటువంటిది కనీసం మాత్రంగా ఆలోచన చేయరండి ప్రజలు. వీళ్ళు అకాల కొత్తగా ఎన్నికలకు వెళ్తుంటే నమ్ముతారు, నేనే కాదంటలేదు, నమ్మే అవకాశం ఉంది. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చి మరి చెయ్యకుండా తిరిగి మళ్ళీ అదే హామీలు ఇస్తూ మరి వీళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్తా ఉంటే ప్రజలు విశ్వసించటం లేదనేటువంటి మాట వాస్తవము. అయితే మేము ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు గతంలో 650 హామీలు ఇచ్చేశారు, వాటిలో బుట్టదాఖలు చేశారు. కనీసం వాళ్ళ మేనిఫెస్టోని వెబ్సైట్లో కూడా ఉండకుండా తీసి పడేశారు. వెబ్సైట్లో పెట్టమనంటే తెలిసిపోతుంది ఏమేమి హామీలు ఇచ్చారో ప్రజలకి. ఈ రోజుకి లేదు. కాబట్టి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి వై నాట్ 175 అని మేము ప్రజల మధ్యకు వెళ్ళగలుగుతున్నాం అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రాజశేఖర్ గారు కూడా అడుగుతాం. రాజశేఖర్ గారు,
అంటే దేనికి సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధమా? రెండోది 5 ఏళ్లలో మీడియా సమావేశాలు పెట్టడం లేదు. అలాగే సామాజిక న్యాయం అంటున్నారు, సామాజిక చెప్పి బీసీ కార్పొరేషన్కి సంబంధించి ₹1 ఇవ్వలేదు. అలాగే పదవుల విషయంలో కూడా అదే చేశారు. ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇది శ్రీనివాస్ చౌదరి గారి ఆరోపణలు. సార్ ఇప్పుడు వాళ్ళకి దిక్కు దాచుంటే పరిస్థితి, ఎందుకంటే ప్రజల్లో స్పందన చూస్తా ఉన్నారు. ప్రజల్లో స్పందన ఏదో ఒక ఆరోపణ చేయాలా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చూస్తున్నారు అంటే పేపర్ మీద పాయింట్స్ ఎవరైనా నోట్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా పెట్టుకొని ఎందుకు చదువుతున్నారు? ఆయన ఎందుకు చదువుతున్నారండి? 45 ఏళ్ల రాజకీయ జీవితము, మరి 14 ఏళ్ల ముఖ్యమంత్రి. ఆయన ఏం చేస్తున్నాడు? ఎందుకు పెట్టుకున్నాడు పేపరు? ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన పేపర్ చూసి చదివినా తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పేపర్ చూసి చదివినా తప్పు కాదు. అది పెద్ద ఇష్యూ కాదు అంటున్నాను. చాలా ముఖ్యమంత్రులు చాలా మంది సార్, మీరైనా నేనైనా ఒక పేపర్ ఇప్పుడు మీడియా మాట్లాడేటప్పుడు ఎంత టోళ్ళైనా ఒక పేపర్ డీటెయిల్, ఎందుకంటే తప్పులు దొరలేకుండా ఎక్కడ కూడా పొరపాటు సామాజిక న్యాయం ఏం చేశారు, మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు కదా ఏమని, అనిల్ గారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టకూడదు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వీళ్ళకి తెలీదా? వీళ్ళంతా వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ ముసుగులో ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో ఒకసారి చూసుకోమని చౌదరి గారిని. చౌదరి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో మీరు మధ్యలో కామెంటరీ వద్దు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ బట్టి అక్కడ పోటీ చేపిస్తే వీళ్ళు గెలుపు కోసం, గెలుపు కోసం కదా. మా వ్యూహాలు కూడా మాకుంటాయి, వీళ్ళకి ఎలాగో వ్యూహాలు ఉన్నాయో మా వ్యూహాలు మాకుంటాయి. మేము వాటన్నిటికి మించి సామాజిక న్యాయం ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ గారిని ఎత్తారు, అక్కడ ఉన్నటువంటి ఒక ఓసీ క్యాండిడేట్ ని తీసి ఒక బీసీ క్యాండిడేట్ కి అవకాశం కల్పించాం అనిల్ గారికి నర్సరావుపేటకు సంబంధించి. మరి వీళ్ళు చేయగలిగారా అలాంటివి ఏమన్నా? ఇప్పుడు ప్రాధాన్యత అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అన్ని రంగాల్లో ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫాలో అవుతున్నాం. అంతకన్నా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అర్హత ప్రాధాన్యతగా తీసుకొని మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము అందించేటువంటి క్రమంలో మేముంటే, మరి వీళ్ళు మరి సామాజిక న్యాయం జరగలేదు. సామాజిక న్యాయం జరగకపోతే ఈరోజు అన్నిటిలో టికెట్ల కేటాయింపుల దగ్గర నుండి, నామినేటెడ్ పదవుల దగ్గర నుండి ప్రతి అంశంలో కూడా సామాజిక న్యాయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు చూడండి, పేద అర్హులైనటువంటి ఈవెన్ ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం అందిస్తూ ఉంది. కనుకనే మేము ధైర్యంగా వైనాట్ 175 అంటున్నాం. వాళ్ళు ఎందుకు అనలేకపోతా ఉన్నారు? వాళ్ళు మేము మేలు చేశాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి. కాదు, మీరు విసిరిన సవాల్లోనే ఒక తప్పు ఉంది. ఇప్పుడు వాళ్ళు వైనాట్ 175 అనడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తుంది 144 స్థానాలు కదా. వాళ్ళకి ఒకటండి, అంటే వీళ్ళని కాదు, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు. అది అదే అందరు కూర్చొని. ఇప్పుడు చూడండి, ఎక్కడ పట్టినా తండుకోవటాలు, తలకపోసుకోవడాలు తప్పితే ఏం జరుగుతుంది వాళ్ళ పార్టీల్లో? తగలబెట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతాయి. చూస్తాం ఇంకా చిత్రాలు ఇంకా 4 రోజుల్లో చూడబోతా ఉన్నాం. ఎంతమంది అక్కడ ఉంటారో, ఎంతమంది యువతలకు వస్తారో కూడా ఇంకా మనం 4 రోజులు పోతే చూడగలుగుతాం. అయితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, వీళ్ళు ప్రతి అంశంలో కూడా మరి ప్రజలకు ఏం చేశారు, అభివృద్ధి అనేటువంటిది పోర్టుల ద్వారా కనపడలేదా, లేకపోతే
మెడికల్ కాలేజీల ద్వారా కనపట్లేదా లేకపోతే సార్ మీరు కొద్దిగా ఆగండి సార్ కొద్దిగా ఆగండి కొద్దిగా ఆగండి పని చేసాం రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము చేయలేదా విలేజ్ సెక్రటరీ వాళ్ళు చేయలేదా లేకపోతే విలేజ్ క్లినిక్స్ ద్వారా జరగట్లేదా పిల్లలకి చూడండి ప్రతి కుటుంబానికి కూడా మేలు జరుగుతా అభివృద్ధి అనేటువంటిది పిల్లలు చూసుకోవచ్చు అక్కడే కాదు ఎందుకంటే భావితరానికి వాళ్లే పౌరులు భావితరానికి వాళ్లే కదా తీర్చిదిద్దగలేటువంటి పౌరులు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ విద్య గణించి వాళ్ళకి అన్ని వసతులు కల్పించడం అనేది స్కూల్స్ డెవలప్ చేయడం అనేటువంటిది ఇవన్నీ డెవలప్మెంట్ కాదండి డెవలప్మెంట్ అంటే ఏంటి కేవలం 2 బిల్డింగులు కట్టేస్తే 2 రోడ్లు వేస్తే డెవలప్మెంట్ అవుతుందండి అది పేదవాడు ఎప్పుడైతే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడో అంతకన్నా మించిన డెవలప్మెంట్ ఏముంటుందంటే టీడీపీ జనసేన మిగతా పార్టీలు ప్రస్తావిస్తున్నాయి సరైన రోడ్లు లేవు అన్న అంశాన్ని ఒక అభివృద్ధికి అదొక సూచికగా ప్రస్తావిస్తారు రోడ్లు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎందుకు వేయలేదు సార్ మేము వచ్చాక ఆ గుంటలన్నీ ఎందుకు కనపడతా ఉన్నాయి వాళ్ళు రోడ్లు అప్పుడు వేసి ఉంటే మేము వచ్చేప్పటికి కొంత పోతే కొంత మేము చేయడానికి ఉంటది వాళ్ళు పూర్తిగా వదిలిపడేసి ఒక్కసారిగా మరి వదిలేసిపోయిన పరిస్థితుల్లో మాకు కూడా సార్ ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ వల్ల దాదాపు 2 సంవత్సరాలు పైబడి ఆదాయం రాకపోగా ప్రభుత్వానికి మరి అదనంగా పెట్టుబడి అదనంగా మరి డబ్బు పెట్టాల్సి వచ్చింది దానికి ఏమి ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకంటే ప్రజల ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు ప్రజలు కాపాడుకునేటువంటి కార్యక్రమం మీద ప్రభుత్వం నిమగ్నమైన సందర్భం ఉంది ఆ తర్వాత కూడా రోడ్ల కేటాయింపులు చేసి రోడ్లు కూడా డెవలప్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు విషయాల్లో ఏదో మాట్లాడేసి ఏదో బురద చల్లి అవన్నీ కాదండి వాళ్ళు మేము పలానా పని చేస్తామని ధైర్యం ఎందుకు చెప్పలేకపోతుంది ఒక్క స్కీమ్ చెప్పనండి చంద్రబాబు గారి పేరు చెప్పగానే పలాంది అని లేదా ఇప్పుడు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరున జగన్మోహన్ గారి పేరున ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఎన్నైనా చెప్పొచ్చు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్ మీట్ పెట్టాలండి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళకంటే పని పాట లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు ప్రెస్ ముందుకు వస్తాడు చీప్ పబ్లిసిటీ కోరుకుంటాడు ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చీప్ పబ్లిసిటీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చీప్ పబ్లిసిటీ కోరుకోరు ఆయన పని మీద ఉంటాడు తప్పితే వీళ్ళలాగా చీప్ పాలిటిక్స్ చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్తున్నాను